హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పంజాబ్ డ్రెస్ టాప్ స్టిచ్చింగ్ చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పంజాబ్ డ్రెస్ టాప్ మనకి. ఇప్పుడు ఇది ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్ మనకి. ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ మనం పేపర్ స్టిప్తో మనం కటింగ్ చేసుకునే విధానం చూద్దాం ఫ్రెండ్స్. ఇది పేపర్ స్టిప్ ఫ్రెండ్స్ మనకి. దీంతో మనం నెక్ గినక వేసుకున్నట్టయితే నెక్ మనకి చాలా నీట్గా అనేది రావటం ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. ఇప్పుడు మనం ఈ యొక్క పేపర్ స్టిప్ని నెక్ కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ యొక్క పేపర్ స్టిప్ ఇక్కడ 2 ఫోల్డ్స్ అనేది వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేసుకొని ఇప్పుడు ఇలా మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కింది భాగానికి ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు ఇలా మనకి నెక్ డీప్ వచ్చేసి 2.5 ఫ్రెండ్స్. మనకి 2.5, ఇక్కడ కూడా 2.5 పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకొని ఇలా స్ట్రేట్గా ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఇలాగా. ఇప్పుడు నెక్ లెంత్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్ లెంత్ మనకి 6.5 రావాలి ఫ్రెండ్స్. 6.5 అంటే మనకి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్ కట్ చేద్దాం. ఇలా మార్క్ చేసుకోవాలా. ఇప్పుడు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది కట్ చేసుకోవాలి ఎగస్ట్రా ఉన్నది. ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్ కట్ చేసుకున్నాం కదా. పేపర్ స్టిప్ని చాలా నీట్గా మనకి వచ్చేలా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ యొక్క నెక్ని ఈ యొక్క క్లాత్ మీద లైనింగ్ పైన పెట్టుకొని ముందుగా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టేసి కుట్టుకోవాలా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్ కుట్టుకునేప్పుడు ఈ యొక్క లైనింగ్ ఇలా సెంటర్ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇది ఎంత ఉన్నది మనకి నెక్ అనేది ఇలా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగ చూసుకొని ఇలా చూసుకొని ఫ్రెండ్స్ ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇలా ఒక కాట్ పెట్టుకొని ఇక్కడ నుంచి కుట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్ డీప్ అనేది అటు ఇటు రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్ ఇప్పుడు లైనింగ్ పై నుంచి కుట్టుకుందాం. ఇప్పుడు ఈ కార్డ్స్ పెట్టుకున్న కాడి నుంచి కుట్టుకోవాలి ఫ్రెండ్స్. 2 సమానంగా వచ్చేదని చూసుకోవాలి. ఇలా కుట్టుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఘాట్ పెట్టుకున్నాం కదా. మనకి 2 వైపులు సమానంగా వచ్చేలా చూసుకొని కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలా. ఇప్పుడు ఈ మార్జిన్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలాగ లైనింగ్ ఇలా మలుచుకొని కుట్టుకోవాలి క్యాన్వాస్ పై నుంచి ఇలా. ఫ్రెండ్స్ నన్ను క్యాన్వాస్ కుట్టేది కూడా చూపించమని అడుగుతున్నారు ఫ్రెండ్స్. అందుకనేసి ఈ వీడియోలో క్యాన్వాస్ కుట్టేది కూడా నేను ఈజీగా అర్థమయ్యేలా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ మూలల కాడ కార్డ్స్ ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్నప్పుడు మనకి మంచిగా చాలా నీట్గా అనేది తిరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఇలా కుట్టుకోవాలా. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా తిరుగుతుంది. కార్డ్ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఇలా మలుచుకోవాలా. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క ఫ్రంట్ నెక్ మనం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క సెంటర్ పాయింట్ మనం ఇలా
మార్క్ పెట్టుకొని ఇప్పుడు మనం ఇది సెంటర్ పాయింట్ మనకి ఇలా మనం 2 సెంటర్ వచ్చేటట్టు చూసుకొని మనం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇలా మనం పెట్టుకొని మనం దీనిపై నుంచి మనం ఒక కుట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇలాగ కదలకుండా దీన్ని మన యొక్క నెక్ కదలకుండా మనం కుట్టు వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మనం కుట్టుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెండు వైపు సమానంగా వచ్చేలా మనం కుట్టుకున్నాం. ఇప్పుడు మనం యొక్క ఇలా మనం కట్ చేసుకుందాం నెక్కుని. ఫ్రెండ్స్ ఇప్పుడు మూలల దగ్గర మనం చిన్న కార్డ్స్ ఇలా పెట్టుకోవాలి మనం ఇలాగా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇలా మనం సిరా తీసుకుందాం. ఫ్రెండ్స్ మనం క్యాన్వాస్తో మనం మనం ఫ్రంట్ నెక్ మనం కుట్టినాం. మనం చాలా ఈజీగా మనకు అర్థమయ్యేలా నేను చూపించింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ షోల్డర్ అనేది మనం జాయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్స్. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్స్ కూడా నేను క్యాన్వాస్ వేసే కుట్టినా, ఎందుకంటే వీడియో లెంత్ అయ్యింది కాబట్టి నేను ముందుగానే కుట్టడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఈ యొక్క షోల్డర్ మనం జాయిన్ చేసుకుందాం. ఇలా పెట్టేసుకొని మనం ఫ్రెండ్స్ మనం ఫ్రంట్ ఇది వచ్చేసి బ్యాక్. ఇప్పుడు బ్యాక్ మనం ఇలా మనం తీసేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఈ ఫ్రంట్ దాన్ని మనం లోపలికి ఇలా మలుచుకోవాలి, ముందుగానే ఇలా పెట్టుకోవాలి. మనం ఇక్కడ సమానంగా వచ్చేలా చూసుకొని మనం ఇక్కడ వరకు మనం ఇలా పట్టుకోవాలి. మనం మరలా దీన్ని కూడా మనం రెండో షోల్డర్ని కూడా ఇలాగనే మనం దీన్ని మనం మలుచుకోవాలి. దీన్ని మనం ఇలా ఇటేపు పోయి ఉండాలి ఇలాగా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇలా మనం మళ్ళీ ఇంకో కుట్టేసుకోవాలా. కుట్టేసుకునేటప్పుడు దీన్ని మనం ఇలా మలుచుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇలాగా యొక్క బ్యాక్ దాన్ని మనం ఇలా మలుచుకోవాలా. ఇప్పుడు భుజం షోల్డర్లోకి వెళ్ళిపోతుంది ఖర్చు అనేది. మనం దీన్ని ఇలా మలుచుకోవాలి ఫ్రెండ్స్. మనం చాలా ఈజీగానే అర్థమయ్యేలా చూపిస్తాను ఫ్రెండ్స్ నేను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నెక్ మనం కుట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇలా తీసినట్టయితే మనకి ఖర్చు మనకి లోపలికి వెళ్ళిపోయింది చూడండి ఫ్రెండ్స్. భుజం దగ్గర ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది రెండు వైపులా. ఇప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఫ్రెండ్స్. మనకి నెక్ వెనక్కి ముందుకు అనేది జరగదు ఫ్రెండ్స్ మనకి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం షోల్డర్కి మనం హ్యాండ్స్ మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్ మనకి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్స్ వచ్చే విధంగా చూసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇది ఫ్రంట్ పార్ట్స్ మనకి ఇలా చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ అనేది కొంచెం ఎగస్ట్రా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనకి అది చూసుకోవాలి. చూసుకొని మనం ఇలా మనం హ్యాండ్స్ ఇలా పెట్టుకొని మనం ఇట్లా పెట్టుకొని మనం ఇలా కుట్టుకోవాలా.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 3/4 హ్యాండ్స్ ఇప్పుడు మనం మార్క్ పెట్టుకున్నాం కదా, ఈ మార్క్ పెట్టుకున్న కాడికి మనం కుట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కట్స్ కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ కట్స్ కుట్టుకోవాలి కాబట్టి ఈ కట్స్ మనకి వంకర పోకుండా మనకి స్ట్రేట్గా మనకి నీట్గా వచ్చేది మనం కుట్టుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు మనం ఇట్లా స్ట్రేట్గా వచ్చేటట్టు చూసుకోవాలి, కుట్టుకోవాలి. ఇప్పుడు మనం కుట్టే విధానం చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇలా పట్టుకొని ఫ్రెండ్స్ మనం ఇలా పెట్టుకొని ఇట్లా ఒకే విధంగా వచ్చేలా పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మనం ఎంత మలుచుకున్నామో అంతే మలుచుకోవాలి, మొత్తం మార్జిన్ కూడా ఎక్కువ తక్కువ మలుచుకోకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం కింది భాగంలో కానీ పై భాగంలో కానీ గుంజొద్దు. ఇప్పుడు మనం ఇలా పట్టుకోవాలి కింది భాగాన్ని. మనకి చూడండి మనకి ముడత అనేది రాదు. ఇక ఇలా కుట్టుకోవాలా. మనం స్టార్టింగ్లో ఎంత మలిచినో మనం అంతే మలుచుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్, మనం ఒకే విధంగా వచ్చేలా చూసుకోవాలి. మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి వచ్చే విధంగా చూసుకొని కుట్టుకోవాలి, తిప్పుకొని. మళ్ళీ మనం కరెక్ట్గా చూసుకొని మలుచుకోవాలి ఫ్రెండ్స్. మనం ఈ కట్స్ కూడా మనం ఇలాగనే మలుచుకోవాలి. ఒకే విధంగా వచ్చేలా చూసుకొని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలా. ఇలాగనే చూడండి ఫ్రెండ్స్, ఏమాత్రం దేన్ని కూడా మనం గుంజొద్దు, ఫ్రీగా వదిలిపెట్టుకోవాలి క్లాత్ని. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 2 వైపులా కట్స్ కుట్టుకున్నాం కదా. మనం కుట్టుకున్నప్పుడు ఇలా ఇక్కడ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చూసుకొని మనకి ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసుకొని ఇలాగా ఇప్పుడు మనకి కింద కట్స్ ఇది. కింద కట్స్ కూడా ఒకే విధంగా వచ్చేలా చూసుకొని మలుచుకోవాలి. ఇప్పుడు సేమ్ ఈ కట్స్ ఎంత ఉంది, ఈ కట్స్ కుట్టు అంతే విధంగా వచ్చేలా పట్టి చూసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఈ కట్స్ రెండు ఒకే విధంగా వచ్చేలా చూసుకొని కుట్టుకోవాలా. ఇలాగనే కరెక్ట్గా వచ్చే విధంగా మలుచుకొని కుట్టుకోవాలా. ఫ్రెండ్స్ ఇప్పుడు అంచు పైన కుట్టేసుకోవాలి కదా. కొసకి ఈ విధంగా పెట్టుకొని కుట్టుకోవాలా. వెనకాల ఇట్లా ఇలా బొట్టని వేలు అనేది పెట్టుకున్నట్టయితే మనకి ముడత అనేది రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. కట్టు ఇలా పట్టుకోవాలి, కుట్టుకుంటూ రావాలా. ఇలాగా ఇలా వేలు పెట్టుకోవాలా. కాకపోతే కొంచెం స్లోగా కుట్టుకోవాలి. ఇటువైపు కూడా అంతే వేలు పెట్టుకోవాలి. ఇలా ఇలాగా కట్స్ కంప్లీట్గా కుట్టుకున్నాం 2 వైపులా. ఫ్రెండ్స్ ఈరోజు పంజాబ్ డ్రెస్ టాప్ స్టిచ్చింగ్ చేసే విధానం చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ నెక్ కుట్టిన విధానం చూపించడం జరిగింది. ఇప్పుడు నెక్ షోల్డర్ దగ్గర మనకి లోపల పోయే విధంగా కుట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్, మనకి ఖర్చు అనేది కనిపించకుండా ఇలా లోపలికి వెళ్ళిపోయే విధంగా నేను కుట్టిన విధానం నేను చూపించడం జరిగింది ఫ్రెండ్. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.